ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాబోయే రోజుల్లో తనకు మంత్రి పదవి వస్తుందంటూ వ్యాఖ్యలు చేశారు. మంత్రి కాకపోతే ముఖ్యమంత్రిని అవుతానన్నారు. మునుగోడు మీరు చూసుకోండి, తెలంగాణను తాను చూసుకుంటానంటూ వ్యాఖ్యానించారు. తనని అడ్డుకోవడం రాదని, మర్యాదగా ఇచ్చిన మాట కట్టుబడి మంత్రి పదవి ఇవ్వండన్నారు. లాక్కునేదాకా చూసుకోకండంటూ రాజగోపాల్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాబోయే రోజుల్లో మీ ఆశీర్వాదంతో తప్పకుండా మనకు మంచి పదవి వస్తుంది. ఆ పదవి మీకోసం వస్తుంది, నా కోసం. నేను చెప్తున్నా, మంత్రి కాకపోతే డైరెక్ట్ గా ముఖ్యమంత్రి వైద్యం భయపడుతున్నాను. నేను చెప్తున్నా, చేస్తారా చేయండి మంత్రి, చేస్తారా చేయండి, ఇచ్చిన మాట కట్టుబడి మంత్రి. చేస్తారా ఇచ్చిన మాట కట్టుబడి చెయ్యండి. ఇంకా వేచి చూస్తున్నా, పదవి గురించి మనం బాధపడలేదు. ఒకవేళ చేయకపోతే డైరెక్ట్ మన టార్గెట్ అదే. ఇంకా అప్పుడు మీరు ఏం చేయాలంటే మునుగోడు మీరు చూసుకొని తెలంగాణ నేను చూసుకుంటా. మునుగోడు చూసుకుంటావా? తెలంగాణ నేను జెండా ఎగరాలా? సమయం వచ్చినప్పుడు అది కూడా టైం వస్తుంది. మీ అందరి అభిమానానికి, మీ ప్రేమకు, నా తమ్ముళ్ళు నా మీద చూపించే ప్రేమకు నిజంగా జన్మలకు రుణపడి ఉంటా అని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకున్నా. రైట్. రాజగోపాల్ రెడ్డి మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే తనకు మంచి పదవి వస్తుందంటూ కూడా ఆయన చెప్పారు. ఒకవేళ మంత్రి పదవి కాకపోతే ముఖ్యమంత్రిని అవుతానంటూ కూడా ఆయన వ్యాఖ్యానించడం సంచలనం రేపుతున్నటువంటి పరిస్థితి. ఇచ్చిన హామీ ప్రకారం పదవి ఇవ్వాలంటూ కూడా ఆయన మాట్లాడడం కొంత సంచలనం అవుతున్నటువంటి సిచ్యువేషన్. ఇక రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ జానయ్య అందిస్తారు. జానయ్య. శివ, వివాదాస్పద వ్యాఖ్యలకు సంబంధించి కేర్ ఆఫ్ అడ్రస్ గా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మారినట్టుగా కూడా ఆయన చేసేటువంటి వ్యాఖ్యలను బట్టి కూడా కొంత ఏదైతే తెలుస్తున్న సిచ్యువేషన్. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి కూడా ఆయన మంత్రి పదవి ఇవ్వకపోవడం పట్ల కూడా ఇటు సీఎం రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ అధిష్టానం పైన కావచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వం పైన కూడా ఆయన పలుమార్లు విమర్శలు చేయడం, ఇటు విమర్శించడం కూడా ఆయన మొదటి నుంచి కూడా చేస్తున్న సిచ్యువేషన్ మనం చూశాం. ఎందుకంటే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గతంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎంపీగా గెలుపొందారు, ఎమ్మెల్సీగా గెలుపొందారు, అలాగే ఎమ్మెల్యేగా కూడా గెలుపొందడం జరిగింది. కానీ కొన్ని రాజకీయ పరిణామాల నేపథ్యంలో బీజేపీ పార్టీలోకి వెళ్లడం, ఉప ఎన్నిక రావడం, తర్వాత ఓడిపోవడం, మళ్ళీ కాంగ్రెస్ లోకి చేరిన సార్వత్రిక ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం, ఆ సమయంలో ఆయనకు మంత్రి పదవి ఇస్తామంటూ కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం హామీ ఇచ్చిందనేది కూడా ఆయనే స్వయంగా పలుమార్లు కూడా వ్యాఖ్యానించిన సందర్భం చూశాం. అయితే ఆయన మంత్రి పదవి విషయంలో మొదటగా కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో ఏర్పాటైన సమయంలో మంత్రి పదవి ఆయన సోదరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డికి దక్కింది. ఈయనకు మాత్రం మంత్రి పదవి ఇవ్వలేదు. కానీ మంత్రివర్గ విస్తరణ ఉంటుందంటూ కూడా కొంత కాలయాపన చేసినప్పటికీ 2 ఏళ్లు పూర్తి అవుతున్నా కూడా ఇప్పటి వరకు కూడా ఆయనకు మంత్రి పదవి దక్కలే. మొదట గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత మొదటిసారి మంత్రివర్గ విస్తరణలో సామాజిక వర్గాల పరంగా కూడా కొంతమందికి ముగ్గురికి మంత్రి పదవి దక్కింది. అయినా కూడా ఈయనకు రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి దక్కలేదు. మరోమారు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సమయంలో కూడా అజారుద్దీన్ కు మంత్రి పదవి ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం కేవలం 2 శాఖలకు సంబంధించినటువంటి మంత్రి పదవులు మాత్రమే సీఎం రేవంత్ రెడ్డి దగ్గర పెండింగ్ లో ఉన్నాయి. ఆ శాఖలు కూడా సీఎం రేవంత్ రెడ్డి చూసుకుంటున్నారు. అది కూడా మొన్న మున్సిపల్ ఎన్నికల సందర్భంగా కూడా మహబూబ్ నగర్ లో ఆయన బహిరంగ సభలో మంత్రి పదవి ఒకటి మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించినటువంటి ఏదైతే ఎమ్మెల్యేకు ఇస్తానంటూ కూడా ఆయన మున్సిపల్ మంత్రిని చేస్తానంటూ కూడా ఒక సభాముఖంగా కూడా ఆయన వ్యాఖ్యానించిన సందర్భం చూసి కేవలం ఇక ఆయన కూడా ఇంకా రెండు శాఖలకు సంబంధించినటువంటి మంత్రి పదవులు ఉన్నప్పటికీ మొన్న సీఎం మాట్లాడడం ఇంకా కేవలం ఒకే మంత్రి పదవి పోస్టు ఉన్నట్టుగా కూడా కొంత
రాజగోపాల్ రెడ్డి ఏ విధంగా అర్థం చేసుకున్నారో తెలియదు. కానీ ఇప్పటి వరకు కూడా సీఎం రేవంత్ రెడ్డి ఈ 5 ఏళ్లు మాత్రమే ముఖ్యమంత్రి, తర్వాత ఉండడంటూ మరోసారి ఈ గవర్నమెంట్ పథకాలు ప్రజలకు సరిగ్గా అందడం లేదనేది మరోసారి గత బీఆర్ఎస్ ప్రభుత్వమే మంచి పరిపాలన అందించిందని ఇంకోసారి, ఇటు వైన్ షాపులకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఎలా ఉన్నా నాకు సంబంధం లేదు, మునుగోడు నియోజకవర్గంలో మాత్రం నేను చెప్పిన విధంగానే వైన్ షాపులు నడపాలంటూ కూడా ఆయన అది అమలు చేస్తున్న తీరు కూడా ఇటు ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేస్తున్న తీరు కూడా మనం చూస్తున్నాం. దీంతో పాటు ఇటు 2 ఏళ్ల సమయంలో మునుగోడు నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఈ వర్కులకు సంబంధించి రోడ్డు నిర్మాణం కావచ్చు, ఇతర పనులకు సంబంధించినటువంటి బిల్లులు కూడా పెండింగ్ ఉన్నాయి. ఆ బిల్లులకు సంబంధించి కూడా సీఎం రేవంత్ రెడ్డి దగ్గరికి వెళ్లి అడిగినా కూడా వారం రోజుల్లో బిల్లులు వచ్చే విధంగా చేస్తానని మాట ఇచ్చారు. కానీ నెల రోజులు గడుస్తున్న 3 వారాలు దాటినా కూడా ఆయన నిధులు ఇవ్వడం లేదు, బిల్లులు ఇవ్వడం లేదంటూ కూడా ఇలా ఎప్పుడూ ఆ రాజగోపాల్ రెడ్డి ఏ విధంగా మాట్లాడినా కూడా ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే విధంగా, విమర్శించే విధంగా కూడా ఆయన వ్యాఖ్యానించిన సందర్భాలు మనం చాలా సార్లు చూసాం. కానీ ఈ రోజు మున్సిపల్ ఎన్నికల్లో ఫలితాలు వచ్చినాయి. ఇటు చౌటుప్పలు అలాగే చండూరు 2 మున్సిపాలిటీలు కూడా మునుగోడు నియోజకవర్గంలో ఉంటాయి. 2 చోట్ల కూడా కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపొందడం తోటి ఆయన చౌటుప్పలు విజయోత్సవ ర్యాలీలో పాల్గొనడం జరిగింది. అక్కడ ఆ ర్యాలీలో ఆయన మాట్లాడడం జరిగింది. అక్కడ ఏదైతే మంత్రి పదవి త్వరలోనే తనకు మంచి పదవి వస్తుంది, ఒకవేళ ఆ పదవి రాకపోతే ముఖ్యమంత్రి సీట్ పదవినే కొడదాం అవసరమైతే అంటూ కూడా ఆయన ఘాటు వ్యాఖ్యలు చేయడం, మర్యాదగా నాకు ఇచ్చినటువంటి హామీ ప్రకారంగా మంత్రి పదవి ఇస్తారా లేదంటే సీఎం కుర్చీనే లాక్కోవాలా అనే విధంగా కూడా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు మాత్రం రాజకీయంగా సంచలనంగా మారినాయని చెప్పొచ్చు. ఇటు కాంగ్రెస్ పార్టీ పరంగా కావచ్చు, ప్రభుత్వ పరంగా కూడా కొంత రాజగోపాల్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు అయితే కొంత చర్చకు దారితీస్తున్నాయనేది మాత్రం కూడా చెప్పొచ్చు. ఎందుకంటే రాజగోపాల్ రెడ్డి నిత్యం ఏదో ఒక వార్తల్లో ఉండడం, ఆయన మాట్లాడే తీరు కూడా ఆయన తీరే అలాగా ఉంటుందనేది కూడా కొంతమంది ఆయన విషయంలో ఎవ్వరు కూడా రాజగోపాల్ రెడ్డి ఇప్పటి వరకు విమర్శలు చేసినా కూడా, ఎలాంటి సంచలన వ్యాఖ్యలు చేసినా కూడా రాజగోపాల్ రెడ్డి మాట్లాడిన వ్యాఖ్యలకు సంబంధించి కానీ ఇతర విమర్శలకు సంబంధించి కానీ ఎవ్వరు కూడా ఖండించకపోవడం, దానిపైన ఎవరు కూడా వేలెత్తి చూపించకుండా ఉండడం, మరోవైపు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా ఆయన పైన ఎలాంటి చర్యలు కూడా తీసుకోకపోవడం పట్ల కూడా కొంత కాంగ్రెస్ పార్టీలో రాజగోపాల్ రెడ్డి తీరు అనేది కొంత వారికి కొరకరాని కొయ్యగా మారిందనేది కూడా కాంగ్రెస్ పార్టీ నేతలే అంటుంటారు. కాబట్టి రాజగోపాల్ రెడ్డి ఈ రోజు మాట్లాడినటువంటి మాటలు ఏదైతే నేరుగా సీఎం సీట్కే ఎసరు పెట్టారా, అసలు సీఎం సీట్ ని సీఎం గా రాజగోపాల్ రెడ్డి వెళ్లేందుకు ఏమైనా ప్రయత్నాలు చేస్తున్నారా? గతంలో కూడా రాజగోపాల్ రెడ్డి కొంతమంది ఎమ్మెల్యేలతోటి రహస్య సమావేశం ఏర్పాటు చేసుకొని అక్కడ మాట్లాడారు అనేది కూడా కొంత ప్రచారం సాగడం. ఇటు సీఎం రేవంత్ రెడ్డి విషయం పైన ఏదైతే మంత్రి పదవి విషయంలో అధిష్టానం వ్యవహరిస్తున్న తీరు కానీ తనకు మంత్రి పదవి రాకుండా చేస్తున్న వ్యక్తుల్లో ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారంటూ కూడా ఒకసారి కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. ఇటు నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి సీనియర్ నేత కావచ్చు, మాజీ మంత్రి జానారెడ్డి పైన కూడా ఆయన నేరుగా డైరెక్ట్ గానే విమర్శలు చేయడం జరిగింది. ఇటు ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి 3 మంత్రులు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కతో పాటు తుమ్మల నాగేశ్వరరావు కావచ్చు, ఇటు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఖమ్మం జిల్లాకు 3 మంత్రులు ఉన్నప్పుడు నల్గొండ జిల్లాకు 3 మంత్రి పదవులు ఇస్తే తప్పేంటంటూ కూడా ఆ మంత్రులను కూడా టార్గెట్ చేస్తూ మాట్లాడడం, ఇటు సీఎం రేవంత్ రెడ్డి పైన కూడా ఆయన టార్గెట్ చేస్తూ మాట్లాడడం పట్ల కూడా కొంత రాజకీయంగా ఇప్పటికే రాజగోపాల్ రెడ్డి విషయంలో విశ్లేషణలు చర్చలు సాగుతున్నప్పటికీ ఈ రోజు ఆయన వ్యాఖ్యానించిన వ్యాఖ్యలు మాత్రం నేరుగా సీఎం సీటు విషయంలోనే ఆయన మాట్లాడడం కొంత సంచలనం రేపుతున్నాయని మాత్రం చెప్పొచ్చు. మొత్తానికి రాజగోపాల్ రెడ్డి ఈ రోజు చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి తనకు మర్యాదగా మంత్రి పదవి ఇస్తారా లేదంటే సీఎం సీటునే లాక్కోవాలనే విధంగా కూడా ఆయన మాట్లాడిన వ్యాఖ్యలు అయితే కొంత రాజకీయంగా దుమానాన్ని లేపాయని చెప్పవచ్చు. కాంగ్రెస్ పార్టీలో
తీవ్ర చర్చకు దారితీస్తాయని మాత్రం చెప్పొచ్చు శివ. రైట్, ఓకే, థ్యాంక్ యూ.